హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వన్ వాక్స్ అండ్ ఫిట్నెస్. ఇప్పుడైతే పొద్దున్న అయితే లేచినాను. బయట అంతా ఫుల్గా పొగ అయితే చుట్టుకుపోయింది, మొత్తం ఇంటి చుట్టూ. చూపిస్తాను ముందర పోయి. అసలు రోడ్డు అయితే ఏం కనిపించడం లేదు. పొద్దున్నే 7 అయితే అయింది. మరి బైక్ వేసుకొని అయితే నా లంచ్ కోసం అయితే క్యారీ కోసం మా మమ్మీ దగ్గర అయితే పోతున్నా. ఇప్పుడు బండి వేసుకొని చుట్టూ పొగనే, ఏం రోడ్డే కనిపించడం లేదు. అసలు దగ్గర పోయేంత వరకు ఏం కనిపించడం లేదు. ఫుల్ చలి అయితే ఉంది. ఇంకా ఎంతసేపు ఉంటుందో చూడాలా. అయిపోయినాక అదే రివర్స్ ఎన్నికైతే అయితే పోతాను ఇంటికి. అక్కడ ముందే చూడండి రోడ్డు ఎట్టుందో, అసలు ఏం కనిపించడం లేదు. ముందే పెద్ద అపార్ట్మెంట్ హౌసెస్ ఉంటుంది, అసలు ఏం కనిపించడం లేదు. ఏమో అయింది ఈరోజు అయితే, ఫుల్ పొగ అయితే చుట్టుపోయింది. ఇంకా గేట్ వరకు నడిచే ఓపిక లేక మా మామని బండి అయితే డ్రాప్ చేయమని పోతాను. ఇప్పుడు ఆడ లెఫ్ట్ సైడ్ చూడండి అపార్ట్మెంట్, ఏం కనిపించదు అసలు పొగకి. ఫాగ్ చుట్టుపోయింది. కనీసం మంచన్నా పడదు కదా, మంచిగా పడదు అసలు. అనంతపూర్ ఊటీ అయిపోయింది. ఊటీనే అనంతపూర్కి వచ్చింది. చూద్దాం ఇంకా ఎంతసేపు వరకు ఉంటుందో. 9 వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగలే, ఫస్ట్ టైం ఇదైతే చూసాను నేను. ట్రైన్ చుట్టూ పొగనే, మొత్తం రైల్వే స్టేషనే కనిపిలే. ఇంకా ముందర పోయే కొద్దీ చూపిస్తాండే అండి, అసలు ఏమైతే కనిపించదు. వేరే కొత్త ప్లేస్కి వచ్చినట్టు ఉంది. చూడండి సన్ అయితే పైన ఉన్నాడు. ఇంకా ఈ మంచి అంతా ఎప్పుడు పోతుందో. ఈ టైంలో హైవేలో బండి వేసుకొని పోతే అంతే, ముందర వచ్చేవాళ్ళు ఏం కనిపించదు అసలు. యాక్సిడెంట్స్ అయితే చూసుకొని పోవాలా. పొద్దున్నే అయితే ఏమైతే కనిపించలేదు, మొత్తం మంచంతా చుట్టుకుపోయింది. ఆడ హిమాలయ పర్వతాలు వచ్చినట్టుంది చూడండి మీదే. బస్సు అయితే రాలేదు, వేరే బస్సు అయితే ఉంది. ఆ బస్సు ఎప్పుడు వస్తుందో చూడాలి. బస్సు ఎక్కైతే చూపిస్తాం మళ్ళీ. బస్సు అయితే బస్సు దగ్గర ఆపినారు. బస్సు అంటే ఫుల్ అయినా. ఇక్కడ వెనక బస్సు ఆపినారు గైస్. ఎవడున్నాడు? మా ఫ్రెండ్ వస్తాడంటే వసీం. చూద్దాం వాడు వస్తాడు అలా. ఆడ వెళ్ళిపోయాడు లోపలి. మొత్తం 4 బస్సులు అయితే నిలబడినాయి. 9 అయింది టైం. ఇంకా ఎంతసేపు అవుతుందో చూద్దాం. కింద పోయి అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. చూడండి ఇప్పుడు కింద పోయి చూపిస్తాను. ఏందో అయితే పెట్టినారు, ఏందో ఇది అర్థం కాలే. మొత్తం ఫుడ్ అయితే తింటాను. సంతకం పెట్ట మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అవ్వడానికి. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఏదైనా సైన్ అయితే పెట్టాలంట. సైన్ అయితే పెట్టి కాలేజ్ లోపల పోవాలి. ఫిలప్ అయితే చేసినాను కదా ఇప్పుడు. కాలేజ్ లోపలికి అయితే పోలేదు. ఇంటర్నల్స్ ఎగ్జామ్ ఉన్నాయి. చదివేది అయితే ఏం చదవదా. ఏం రాద్దామో చూద్దాం ఎగ్జామ్స్. ఎన్ఎస్ఎస్ సర్వీస్ యూనిట్ అంట. ఇప్పుడు జిరాక్స్ అయితే తీసుకొని పోదా క్లాస్. చూడండి ఇంటర్నల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే నాది బయట అయితే. నాకైతే 0 ప్రిపరేషన్ లేదు అసలు. ఏమైతుందో చూద్దాం. టైం పడుతుందంట ఇచ్చేకి. తనగా అవుతుంది అమ్మ. ఏమైతుందో చూద్దాం. కన్ఫర్మ్ కావాలో తెలుసు ఆ పేపర్ జిరాక్స్. ఇప్పుడైతే క్లాస్ పోతున్నాం. అదో చేస్తుందో చేయదో చూద్దాం. టైం అయితే చాలా సేపు అయిపోయింది. 9:30 దాటింది.
ఏదో క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది, మ్యాథ్స్ క్లాస్. వీళ్ళైతే ఫోన్ తీసుకొని కోసినారు దాన్ని SRIT ఈమెయిల్ పాస్వర్డ్ నొక్కినా మనకు సౌండ్ అయితే పోతుంది. చూడండి మీరు నొక్కుది, చూడండి ఎప్పుడు సౌండ్ వస్తుంది. ఇక్కడ కనెక్టింగ్ డివైస్ అని పడింది. ఒకసారి కనెక్ట్ అయితే సౌండ్ ప్లే చేసినా మనకు సౌండ్ వస్తుంది. మొత్తం క్లాస్ అంతా సౌండ్ అయితే ఇది ఇంటర్నల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ కానీ అది ఏం రాసినా చూద్దాం. ఎగ్జామ్ అయిపోయినా కంటిన్యూ చేద్దాం. రాదు ఎగ్జామ్ స్టార్ట్ కాలేదు, మొత్తం అందరం వెయిటింగ్ చేస్తున్నాం. అందరు ఎంతమంది గుంపులు పెట్టుకోలేదు మొత్తం ఆ పైన అంతా. హలో గైస్, ఇప్పుడైతే లంచ్కి అయితే తినాలి. ఎగ్జామ్ అయితే 1:30 గంట. లంచ్ అయితే తినేసి 1కి క్లాస్కి అయితే పోవాలా ల్యాబ్ దగ్గరికి. మా ఫ్రెండ్ నేను పోయి లంచ్ అయితే తిని ల్యాబ్ అయిపోయినాక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే లంచ్ అయితే తినేకి వచ్చినాం. ఏమంటే ఎగ్ రైస్ అయితే తెచ్చుకున్నాను. బయట వచ్చినాం బస్సెస్ దగ్గర. దీంట్లోనే ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎక్స్పెరిమెంట్ చాలా ఈజీగా అయితే వచ్చింది. మొత్తం థియరీ అంతా బాగానే రాసిన. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలా. ఈ ఎగ్జామ్ వితౌట్ ప్రిపరేషన్ అయితే చేసిన. హాయ్ చెప్పు. ఎగ్జామ్ అయిపోయినాక వాష్రూమ్కి అయితే వచ్చి కొంచెం మొహం కడుక్కొని ఫ్రెష్ అయినా. మొత్తం మొహం జిడ్డు అంటే అది కింద పోయి కంటిన్యూ చేసి ఇప్పుడైతే కాలేజ్ చదివినాడు. వెనక NCC వాళ్ళు అయితే చెప్తాడు. అయితే తిప్పుతున్నాడు, జీరో కట్టేస్తున్నాడు బస్సునది. ఇప్పుడైతే బస్సు సీట్ లేక సార్ పక్కన అయితే వచ్చిన. ఫస్ట్ మొత్తం పక్కనంతా గర్ల్స్ అయితే ఉన్నారు, జూనియర్స్ సీనియర్స్. ఇక నేను ఇంటికి అయితే పోతాను. మరి ఇంటికి పోయి రాయల్ IT వర్క్షాప్ రేపు చూపేద్దాం. మళ్ళీ కలెక్షన్ రేపు ఇంటర్నల్స్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు 7 o'clock అయితే బయటికి పోదాం, చూద్దాం. వెంటనే అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాను. ఇప్పుడైతే టైం 7 పైన అయితే ఉంది. ఈరోజు అయితే చెస్ట్ షోల్డర్ ట్రైసెప్ అయితే వర్కౌట్ ఉంది. మొత్తం డంబుల్స్ అన్నీ వేసిన కింద. వెనకదైతే అద్దం ఉంది చూడండి. ఇక్కడ పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి మొత్తం వర్కౌట్ కంప్లీట్ చేసి ఇంత టైం అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జస్వంత్ వ్లాగ్స్ అండ్ ఫిట్నెస్. ఇదైతే Day 2 ఆఫ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఈరోజు అయితే ఒక ఎగ్జామ్ ఉంది, IT వర్క్షాప్. ఇంకా రికార్డ్ అయితే రాయలేదు. నైట్ 1:30 వరకు పైన రాసినాను. వెనక కుక్కలు మొదుగుతున్నాయి, బౌ అని వస్తున్నాయి నా మీదకి. చూడండి నేను కదా ఎట్ట కనిపిస్తాను, నేను దొంగ నాగనా? అదే ఆ కుక్క మొదుగుతాను నన్ను చూసి. ఇప్పుడైతే బస్సు అయితే వచ్చినాను. ఇంకా ఎవరు రాలేదు, మొత్తం బస్సు అన్న కాలే కదా. చూడండి, కాలేజ్ పోయి బాగా కంటిన్యూ చేద్దాం. బస్సు అయితే IT వర్క్షాప్ రాసేది అయితే స్టార్ట్ చేసిన. బస్సు అయితే కదులుతా అండి, షేక్ అవుతాను. 3-4 పేజీలు అయితే రాయదా. మరి కాలేజ్ పోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి రాసేది. ఇదిలోకైతే వరస్ట్ చూడండి, మొత్తం ఫ్యాగ్ అయితే రివ్యూ అయితే ఇస్తాను. మా ఫ్రెండ్ గారు ఎందుకు వెళ్తున్నాడు చూద్దాం. ఈ సైడ్ నీ దాంట్లో చూపిదా. ఇప్పుడైతే ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది, పోవాలా. బయట మేడం ఉంది. ఇప్పుడైతే IT వర్క్షాప్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఏం రాయలేదండి. బాగానే రాసినాం. మొత్తం 10కి 10 అయితే వేస్తాను అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కదుద్దాం.